all, welcome back to our channel. So students, in this video we will discuss the unit 5 short explanation of the subject business intelligence. Okay, so moreover long చదువుకుంటే షార్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, బట్ షార్ట్లో ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఒక క్విక్గా ఒక షార్ట్ గ్లిమ్స్ లాగా చెప్పడానికి వీడియో అనేది చేయడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటిగ్రేషన్ అని అర్థం. సో ఈ బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే ఇదొక వేరియస్ టెక్నాలజీస్ని, వేరియస్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ టూల్స్ని యూజ్ చేసుకొని ఈ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అనేది జరిగింది. అంటే బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అనేది ఉందన్నమాట. సో ఇది 2 టైప్స్ లాగా డివైడ్ చేసినారు. ఒకటి ఫంక్షనల్, ఇంకొకటి ఫిజికల్. ఈ ఫంక్షనల్ అంటే ఏంటంటే డిఫరెంట్ సింగిల్ సిస్టమ్స్ని యూజ్ చేసుకొని ఆ ఒక ప్రాసెస్ అనేది జరిగి ఉంటుంది. ఫిజికల్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, వేరియస్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ క్యారెక్టరిస్టిక్స్ని ఫీచర్స్ని యూజ్ చేసుకొని ఒక గోల్ ఫంక్షనింగ్ని అచీవ్ చేయడానికి it will be useful anamata. So this is about the business intelligence and integration of business. Okay, so next steps to integrate business intelligence ante process endante mottham 5 types loga divide chesi unnaru. So ee 5 types ela undidante first one వచ్చేసి మీకు డేటా గ్యాదరింగ్ ఉంటుంది. ఓకేనా, డేటా గ్యాదర్ని చేసుకోవాలి, తర్వాత తెచ్చుకున్న డేటాని ఇవాల్యుయేట్ చేయాలి, దాన్ని అవేర్ చేసుకోవాలి. అంటే మనకి ఏవైతే జడ్జిమెంట్స్ కావాలో, కంప్యూటేషన్ ఆఫ్ డేటా కావాలో అది మాత్రమే, రిస్క్ ఇవాల్యుయేషన్ కూడా ఉంది అండ్ సపోర్టింగ్ డెసిషన్ సిస్టమ్స్ కూడా ఉంది. సో ఈ పర్టికులర్ 5 థింగ్స్ ఏవైతే ఉన్నాయో దీన్నే మనం స్టెప్స్ ఆఫ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అని అంటాం. ఓకేనా, నెక్స్ట్ వన్ వెబ్ 2.0. ఈ వెబ్ 2.0 అనేది ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ అనమాట, యూజర్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఈ 2.0 ఏం చేస్తుంది, వెబ్ 2.0 ఏం చేస్తుంది అంటే మన డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి మనకు డేటా అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, లైక్ మైస్పేస్ కానివ్వండి, వికీపీడియా కానివ్వండి, యూట్యూబ్, ఫ్లిక్కర్, ఇట్లాంటివన్నీ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ వెబ్ 2.0 అనమాట. ఓకేనా, సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ CDM అంటే కొలాబరేటివ్ డెసిషన్ మేకింగ్. ఈ కొలాబరేటివ్ డెసిషన్ మేకింగ్ అనేది డిఫరెంట్ బెనిఫిట్స్ అనేది మనకి ప్రొవైడ్ అయి ఉంటుంది. ఈ డిఫరెంట్ బెనిఫిట్స్లో ఏమేమి ఉంటుందంటే హ్యూమన్ ఇంటరాక్షన్స్కి కూడా మనకి డిఫరెంట్ డెసిషన్స్ మేకింగ్ తీసుకోవడంలో ఇట్ విల్ బీ యూస్ఫుల్ అనమాట. హైలీ MNCs కంపెనీస్ ఇలాంటివన్నీ ఈ కొలాబరేటివ్ డెసిషన్స్ మేకింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వర్చువల్ టీమ్స్. ఈ వర్చువల్ టీమ్స్ అంటే ఏంది, ఇట్ ఈస్ అ ఫ్లెక్సిబుల్ టూల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జియోగ్రాఫికల్ లోకంలో ఎక్కడున్నా కూడా వర్చువల్గా టీమ్స్ లాగా చూసి వాళ్ళు అపార్ట్ ఫ్రమ్ దట్ దే విల్ వర్క్ టుగెదర్. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి చెప్పాలి, ఎగ్జాంపుల్ అంటే ఏం చెప్తారు, గూగుల్ మీట్స్లో వాళ్ళు టీమ్ బిల్డ్ చేసుకొని ఎక్కడున్నా వాళ్ళు టీమ్ లాగా వర్కౌట్ అయ్యి పని చేస్తారు కదా, దట్ ఈస్ కాల్డ్ వర్చువల్ టీమ్స్. సో ఈ యూనిట్లో మనం ఎమర్జింగ్ ట్రెండ్స్ గురించి నేర్చుకున్నాం కాబట్టి డెఫినెట్గా వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ రియాలిటీ మైనింగ్. ఈ రియాలిటీ మైనింగ్ అనేది ఎగ్జామినేషన్ ఆఫ్ డేటా రిజల్టింగ్స్లో ఏవైతే ఉన్నాయో వాట్ ఎవర్ ద టెక్నాలజీస్ని యూజ్ చేసుకొని బూస్ట్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ ఫర్ యువర్ ఫైనల్ ఎగ్జామినేషన్. ఓకే, ఐ హోప్ దాట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ యువర్ ప్రిపరేషన్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్.